రాయ్ గారు, కాంగ్రెస్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని ప్రకటించడంతో అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరాయి అనేటువంటి ఒక విమర్శకు మీ సమాధానం ఏంటండి? ఇప్పుడు అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరారని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఏ పార్టీలోనైనా సరే ఒక స్థానానికి నలుగురు ఐదుగురు ఆశపడటం అనేది సహజం. అది వచ్చిన వాళ్ళు సంతోషపడతారు, రాని వాళ్ళు నిరాశపడతారు. తర్వాత కొంతమంది అలుగుతారు, కొంతమంది నచ్చకపోతే బయటికి పోతారు. ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో ఒక ఎమ్మెల్సీ ఉంటే మహమ్మద్ అలీకి ఆశ పెట్టారు. అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆశపడ్డాడు. ఆ తర్వాత ఆమె పేరు సత్యవతి రాథోడ్ చివరి ప్రయత్నం వరకు కూడా చేసింది. కానీ అనూహ్యంగా దాసో శ్రవణ్ తెర మీదకి రావటం జరిగింది. కాబట్టి ఏమైనా ఏ పార్టీలో అయినా సరే ఆశావహులు అనే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ ఒకళ్ళకి వస్తుంది, రానప్పుడు కొంతమంది నిరాశ పడటం కామను. అంత మాత్రాన ఇంకేదో అయిపోతుంది, ఇంకేముంది కాంగ్రెస్ పని కథం అవుతుందని చెప్పి దురాశ పడటం అనేది మంచిది కాదు. ఏ రాజకీయ పార్టీ కూడా మంచిది కాదు. ఇప్పుడు రాములమ్మ గారు అంటే వారు కాంగ్రెస్ నాయకురాలు. ఎన్నికల ముందు పార్టీ వారికి హామీ ఇచ్చారు. మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చారు. హామీ నిలబెట్టేందుకు వారు ఇచ్చారు. జాతీయ పార్టీ ఇది ఒకళ్ళ పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ అంటే కేసీఆర్ గారు చెప్పిందే వేదం. వర్కింగ్ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి అయితే ఆ పార్టీలో వాళ్ళ కుటుంబం నుంచే, లేకుంటే పార్టీ అధ్యక్షుడు ఉంటే వాళ్ళ ప్రెసిడెంట్ వాళ్ళ సంబంధించిన వాళ్ళ బంధువులే ఉంటాం. ఇట్లుండదు. ఈ జాతీయ పార్టీలో మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షుడు ఉంటే మల్లికార్జున ఖర్గే జాతీయ అధ్యక్షుడు దళితుడు ఉంటాడు. ముఖ్యమంత్రి రెడ్డి ఉంటే ఉప ముఖ్యమంత్రి ఒక దళితుడు ఉంటాడు. ఇట్లా ఈ సామాజిక సమీకరణాలు అన్ని చూసుకుంటూ పోతుంది. మేము కమ్యూనిస్ట్ పార్టీకి కూడా ఇచ్చిన వాళ్ళకి ఏం చెప్పినాము, చాడా వెంకటరెడ్డి గారు పెద్దలు వారు, తర్వాత ఇంకెవరో వచ్చారు, వాళ్ళందరూ అడిగా మేము చెప్పిన బీసీకి ఇస్తేనే మేము మీకు ఇస్తామని చెప్పి, అట్లనే వాళ్ళు బీసీ అభ్యర్థిని ఆడ రంగంలో దింపడం జరిగింది. అట్లా అన్ని దేశంలో అన్ని పార్టీలకు కూడా అన్ని ఆదర్శంగా సామాజిక న్యాయం చేయడంలో ఆదర్శంగా నిలిచిన పార్టీ. ఇప్పుడు విజయశాంతి గారు ఎవరు, మా కాంగ్రెస్ పార్టీ సభ్యురాలు కాదా? మీ కాంగ్రెస్ పార్టీ నేతలే అసలు విజయశాంతి ఉన్నారా పార్టీలో లేరా అనేటువంటి డౌట్స్ వస్తున్నాయి. ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్నటువంటి పార్టీ మారి వచ్చినటువంటి ఆవిడకు సీట్ ఇవ్వడం ఏంటి? మీరు అన్నట్టుగా ఇప్పుడు విజయశాంతి కనుక ఎన్నికల కంటే ముందే, ఆవిడ జాయినింగ్ ముందే కనుక హామీ ఇచ్చుంటే మరి లిస్టులో ఉన్నటువంటి పేర్లలో ఎక్కడా కూడా విజయశాంతి పేరు రాలేదు. అనూహ్యంగా ఆవిడ పేరు తెర మీదకి వచ్చింది అని కదా వీళ్ళు విమర్శిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్నారు. విషయం ఏంటంటే వాళ్ళందరూ కూడా దరఖాస్తు ఇక్కడ చేసుకున్నారు, కానీ ఇక్కడ నుంచి ఎక్కడ పోవాలి? దరఖాస్తు అధిష్టానం దగ్గర పోవాలి. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే అధ్యక్షులు, ఆ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మీనాక్షి నటరాజన్ వాళ్ళ దగ్గర కూడా పోవాలి. ఇక్కడ లిస్టు అక్కడ లిస్టు అన్ని కూర్చి పార్టీ హైకమాండ్ ఎవరికి హామీలు ఇచ్చింది, గతంలో ఎవరికి న్యాయం చేయాలి, దాన్ని బట్టి ఆ జనంలో ఉన్నటువంటి పలుకుబడిని బట్టి కూడా పదవులు వస్తాయి. ఇప్పుడు వారు ఉన్నారంటే మరి గాంధీ భవన్ రాలేదు, రానంత మాత్రం కాంగ్రెస్ సభ్యులుగా ఉన్నారు కదా, అప్పుడప్పుడు వారు ట్వీట్ల ద్వారా కూడా మాట్లాడుతున్నారు కదా, అధికార మన ప్రతిపక్షాలను కూడా వారికి అవాకులు, వారి కేంద్ర బీజేపీకి కానివ్వండి ఇటు వాళ్ళకు కూడా వాళ్ళు విమర్శిస్తున్నారు కదా. ఏది ఏమైనప్పటికీ దీన్ని భూతద్దంలో పెట్టి చూసి ఎవరికి ఇచ్చారు వాళ్ళకి ఇచ్చారు. మరి అద్దంకి దయాకర్కి కష్టం లేదా పార్టీలో? చెప్పండి. శంకర్ నాయక్ కూడా ఉన్నాడు. ఈసారి కష్టపడే వాళ్లకు పదవులు వస్తున్నాయి, అది మంచిది, మంచి పరిణామం అది. కాబట్టి ఈ ఇద్దరి విషయంలో శంకర్ నాయక్ కావచ్చు, అద్దంకి దయాకర్ విషయంలో ఎవరికి కూడా ఎటువంటి అభ్యంతరం లేదు. కేవలం వీళ్ళు అపోజ్ చేసేది ఏంటి అంటే విజయశాంతి అనే ఆవిడ అసలు పార్టీలో ఉన్నారా లేదా, ఆవిడకి ఇవ్వడం వల్ల కదా ఇప్పుడు వచ్చినటువంటి రచ్చ అంతా. పార్టీలో ఉన్నారు కదా, పార్టీ లేకుండా అధిష్టానం అన్ని ఆలోచన చేస్తే కదా, ఒక మహిళకి ఇచ్చినట్టు, ఒక బీసీలో ఎంబీసీ మహిళకి ఇచ్చినట్టు న్యాయం చేసినట్టే కదా. ఒక సీనియర్ ఉద్యమకారు కేసీఆర్ తో ఉద్యమం చేసిన ఆమె ఆ రాములమ్మ అంటే ఆషామాషి వ్యక్తి కాదు. ఆమె కూడా నవ్వుతలేదు. పార్టీ పెట్టారు, వారు కూడా అంత అనుభవం ఉన్నది. తర్వాత ఎన్నికల ముందు పార్టీలో చేరారు. ఆ పార్టీలో చేరారు కాబట్టి పార్టీకి సేవ చేశారు కాబట్టి హైకమాండ్ కూడా వారికి హామీ ఇచ్చింది కాబట్టి చేసినాం. ఇది అయినా కానీ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. ఇప్పుడు పార్టీ హైకమాండ్ ఇచ్చినప్పుడు నడుచుకోవాలి, ఇష్టం లేకపోతే బయటికి పోవాలి. అంతేగాని ఈ పార్టీలు నాకు తెలిసి అయితే ఇప్పటికి ఎవరు కూడా మాట్లాడలేదు. కాకపోతే దీన్ని కొంతమంది ప్రతిపక్షాలు దీని మీద బురదల్లే ప్రయత్నం చేస్తాయి. అంటే కాంగ్రెస్ పార్టీలో ఇట్లా అంతర్గతంగా ఉంటే, కాంగ్రెస్ పార్టీ కాదు ప్రతి పార్టీలో ఉన్నాయి అంతర్గతంగా. బీజేపీ పార్టీలో లేవా? చెప్పండి. ఎంతమంది అధ్యక్ష స్థానం కోసం ఇప్పుడు కిషన్ రెడ్డిని తీసేసి ఇంకెవరినో పెట్టాలని చూస్తున్నారు. ఆయనకు వద్దని చెప్పి మేము ఎప్పటి నుంచో ఉన్నామని చెప్పి వేరే వాళ్ళు ఆశపడుతున్నారు. ఇవన్నీ కూడా సర్వసాధారణం. ఇప్పుడు ఎన్నిక తుఫాన్ వచ్చినప్పుడు ఓ గాలి ఏదో వాతావరణం పెద్ద కనపడుతుంది, తర్వాత తుఫాన్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అంటే ప్రశాంతత ఉంటుంది. ఏ జాతీయ పార్టీలో ఎన్నిసార్లు, కానీ ప్రాంతీయ పార్టీలో తాలూకా నష్టం అయితే ఉంటుంది కదా, తుఫాన్ వస్తుంది సమస్య పోతుంది. నష్టాలు అయితే ఉండవు, గుర్తుపెట్టుకోండి. ఈ నష్టాలు ఇప్పుడు మళ్ళా ఉన్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ పార్టీల్లో ఆ హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి.
కూర్చున్న కొమ్మ నరుక్కోవటం అవుతుంది. బయటికి పోయి ఏదో సాధిద్దామని ఏమైతుంది మనం ఎక్కువ ఊహించుకోవద్దు. కాబట్టి ఇప్పుడు నేను కూడా ఉన్నా, నాకు అసెంబ్లీ టైంలో నాకు కష్టపడే టికెట్ రాలేదు, అలిగినా పోయినా మళ్ళీ పార్టీ గర్వాప్సి పెట్టింది. రా బాబు మీలాంటి సేవలు మళ్ళీ అవసరం, పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేయండి, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పనిచేయండి, పనిచేసినాం. అంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి వచ్చిన డోకా లేదు, నష్టం లేదు. ఈ ఎన్నికలు అనేవి వస్తుంటే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఆడ గెలిచినంత మాత్రాన ఇంకేదో జరుగుతుంది, భూకంపం వస్తుంది, భూమి బద్దలైపోద్దని ఊహించుకోవడం పొరపాటు. అట్లంటే టిఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నప్పుడు జీవన్ రెడ్డి గారిని అదే స్థానంలో మేము గెలిపించాం. మరి 18 ఎన్నికల అధికారంలోకి వచ్చినవా? అట్లెందుకు, అక్కడ దాకేందుకు? 2014 నుంచి 21 వరకు బీజేపీ ఎమ్మెల్సీ ఎవరు గెలిచారు? ఇక్కడ రంగారెడ్డి, మహబూబ్నగర్, హైదరాబాద్ లో రామచంద్రరావు గారు గెలిచారు. రామచంద్రరావు గారు గెలవడంలో 18లో అధికారంలోకి వచ్చారా? 5 ఎమ్మెల్సీ స్థానాలు, 5 ఎమ్మెల్యే స్థానాలు ఉంటే 14 నుంచి 18 వరకు 18లో ఒకటే మిగిలిపోయింది. కాబట్టి ఈ ఎన్నిక అనేది, గ్రాడ్యుయేట్ ఎన్నిక అనేది కొలమానం కాదు. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో అసలు శక్తి సత్తా ఏందో బయటపడింది. ఇప్పుడు ఉన్న 513 జెడ్పీటీసీలు ఉన్నాయి, తర్వాత 12,676 పంచాయతీలు, గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వాటిల్లో ఏ పార్టీ మద్దతుదారులు గెలుస్తారో, లేకపోతే ఎంతమంది సింబల్ మీద జెడ్పీటీసీలు అవుతారో, ఎంపీటీసీలు అవుతారో, అప్పుడు పార్టీ బలం ఏందో అప్పుడు కొంత దాన్ని అంచనా వేయొచ్చు. అంతేగాని ఇది రాగానే కాంగ్రెస్ పార్టీ బలహీనపడింది ఇంకేముంది అని అనుకోవటం ఇంతకన్నా ఇంకో మూర్ఖత్వం ఇంకోటి లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. రైట్ అండి. శుభ్రత పటేల్ గారు.